ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈరోజు దేవుడి చిన్న సమయమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనమండి. శాస్త్ర నీతి కంటేనో పరిశోధన నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. ఈరోజు దేవుడు ఈ వాక్య గ్రంథంలో నుండి శాస్త్ర యొక్క నీతి పరిశోధన యొక్క నీతి కంటే మన యొక్క నీతి క్రియలు అధికము కాని ఎడల మనం పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరమని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అసలు శాస్త్ర యొక్క నీతి అంటే ఏంటి, శాస్త్ర యొక్క నీతి పరిశోధన నీతి అంటే ఏంటి, మన నీతి అంటే ఏంటి, మన యొక్క నీతి అధికం అవుతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుడు ఎందుకు చెప్తున్నాడో ఈరోజు కొంచెం వాక్యంలో మనం ధ్యానించుకుందామండి. అదే రీతిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం నుండి, శాస్త్రులను పరిశోధనను మోషే పీఠమందు కూర్చుండి వారు గనక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. హల్లెలూయా. శాస్త్రుల పరిశోధనంట మోషే పీఠమందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనండి. శాస్త్రుల పరిశోధనంట మోషే యొక్క వాక్య గ్రంథంలో దేవుడిచ్చిన యొక్క పాత నిబంధన కాలంలో మోషే యొక్క వాక్యాలు, మోషే చెప్పిన నీతి నిబంధనలు, న్యాయ విధులు, కట్టడలు ఏ విధంగా సెలవిచ్చాడో ఆ యొక్క వాక్యాలన్నీ వాళ్ళు బోధిస్తారంట. వారు చెప్పుబాటును అన్నిటినీ అనుసరించి గైకోండి అని చెప్తున్నారు. అంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఏ విధంగా ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడో ఆ యొక్క వాక్యాల గురించి శాస్త్ర పరిశోధనలు మనము ఫాలో అవ్వాలని మనకు చెప్తారంట. వాటిని మనం అనుసరించి గైకోండి, కానీ వాళ్ళు చేసే క్రియల చొప్పున మీరు చెయ్యకూడని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే వాళ్ళు దైవ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తున్నారు, కానీ వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం జీవించడం లేదు అని దేవుడు వాక్యం ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడండి. అంటే వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళు చేయరని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. శాస్త్రుల పరిశోధన మోషే పీఠం ముందు కూర్చుంటూ వారు కనుక వారు మీతో చెప్పబడిన అన్నిటినీ అనుసరించి గైకోండి. అంటే వాళ్ళు మనకి ఏ వాక్యాన్ని బోధిస్తారో, ఏ ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో దాన్ని అనుసరించి గైకోండి. అయినను వారి క్రియల చొప్పున చేయకూడదు. అంటే వారు ఏమి జీవిస్తున్నారో వారి యొక్క జీవన విధానంలో వారి క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఆ క్రియల చొప్పున మాత్రం చేయకండి, కానీ వాళ్ళు మోషే పీఠం ముందు కూర్చొని వారు దేన్ని బోధిస్తున్నారో ఆ యొక్క వాక్యాన్ని మాత్రము మీరు అనుసరించి గైకోడని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. వారు చెప్పుదురే కానీ చేయరు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారంట, దేవుడు వాక్యాన్ని వాళ్ళు బోధిస్తారంట, శాస్త్రుల పరీక్షలు కానీ దాని ప్రకారం జీవించారు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే శాస్త్ర యొక్క నీతి కంటే పరిశోధన నీతి కంటే మన యొక్క నీతికి అధికమైనప్పుడే మనం పరలోక రాజ్యంలో వెళ్తామని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, పరలోకం ముందు నా యొక్క తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడు, నా తల్లియు, నా యొక్క సహోదరి అని అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధించిన సమయంలో తన కుటుంబం వారు, తన సహోదరులు, తన తల్లి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు చెప్తారు, యేసయ్యా నీ యొక్క కుటుంబం సభ్యులు వచ్చారు, నీ తల్లి నీ సహోదరులు నీకోసం ఎదురు చూస్తున్నారంటే నా తల్లి నా సహోదరులు ఎవరు? దేవుని యొక్క చిత్త ప్రకారం, అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించి వారే నా తల్లియు నా సహోదరులను సెలవిస్తాడు. అలాగే ఇంకో దగ్గర ఏమంటాడంటే, పరలోక ముందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తానని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే అక్కడ శాస్త్రుల నీతి కంటే పరిశోధన నీతి కంటే మీ నీతి అధికమైనప్పుడే మీరు పరలోక రాజ్యం అంటున్నాడు. ఇంకో దగ్గర నా తండ్రి యొక్క చిత్తము చొప్పున ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ నా తండ్రి యొక్క చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. ఇక్కడ నా తండ్రి యొక్క చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశిస్తానని సెలవిస్తాడు. అక్కడ శాస్త్ర నీతి పరిశోధన నీతి కంటే మీ నీతి అంటే ఏంటిది? మీ నీతి అధికం అవ్వాలంట. అంటే మన నీతి ఏమని సెలవిస్తుంది ఇక్కడ వాక్య గ్రంథంలో మనం చదివినప్పుడు తండ్రి యొక్క చిత్తము, మన నీతి క్రియలు, తండ్రి
తండ్రి యొక్క చిత్తము. తండ్రి యొక్క చిత్తం అంటే ఏమిటండి? దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము దేవుని యొక్క చిత్తము. ఈ వాక్యములో దేవుని యొక్క హృదయం బయలుపరచబడి ఉంటదండి. దేవుని యొక్క హృదయం మనకి ఏ విధంగా తెలియపరచబడుతుందంటే, ఎప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు ఆత్మతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పుడు ఈ వాక్య గ్రంథాన్ని నువ్వు చదువుతావో అప్పుడే దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క హార్ట్ ఏ విధంగా ఉంది, దేవుడు దేన్ని కావాలనుకుంటున్నాడు ఒక ఆయన బిడ్డల పట్ల, దేవుడి యొక్క చిత్తం ఏ విధంగా ఉంది, దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడు, దేన్ని ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని బ్రతకమని కోరుకుంటున్నాడు, ఏ విధంగా తన చిత్తము తన కుమారుని ద్వారా ఏ విధంగా బయలుపరిచాడో కేవలం ఈ వాక్యం యొక్క గ్రంథము చదివినప్పుడు మాత్రమే తండ్రి యొక్క చిత్తం అనేది మనకు బయలుపరచబడుతుందండి. ఇక్కడ అనేక మంది జీవితాల గురించి బైబిల్లో రాయబడి ఉందండి. 0 స్థాయి నుండి 100 స్థాయి వరకు పడిపోయిన వారి గురించి ఉంది, బలహీనుల గురించి ఉంది, విశ్వాసుల గురించి ఉంది, విశ్వాసాన్ని విజయవంతంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన వారి జీవిత చరిత్రల గురించి రాయబడి ఉంది. దేవుని యొక్క కృపను తృణీకరించి దేవుని యొక్క ప్రేమ నిర్లక్ష్యము చేసిన వారి యొక్క జీవితం ఏ విధంగా అంతమైపోయిందో, దేవుని యొక్క తీర్పుకు ఏ విధంగా వాళ్ళు బలి అయినారో కూడా ఈ వాక్య గ్రంథము రాయబడి ఉందండి. అంటే ఇది ఎప్పుడు ఈ దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము చదివినప్పుడే తండ్రి యొక్క చిత్తం అనేది మనకు బయలుపరచబడుతుంది. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యానికి మనం వెళ్ళమంట. ఈ శాస్త్ర పరిశీలన అనేవాళ్ళు కూడా ప్రభువా ప్రభువా అనే పిలుస్తారు. రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు నమ్మడం లేదులే, కానీ రేపు మెస్సియా వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువా ప్రభువా అనే పిలుస్తారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, మీకంటే సుంకరులు, పాపులు, వ్యభిచారులు వాళ్ళు వెళ్తారు, మీరు సర్ప సంతానము, శపించబడిన వారు మీ కొరకు నిత్యాగ్ని సిద్ధపరచబడి ఉందని వాళ్ళకి దేవుడు వాక్య గ్రంథం తెలియజేస్తున్నారు. అంటే శాస్త్రుల పరిశీలన ప్రభువు అనే అంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, కానీ దేవుని వాక్యం ప్రకారం జీవించారంట. వాళ్ళు మోషే యొక్క గ్రంథాన్ని వాళ్ళు బోధిస్తారు, కానీ దాని ప్రకారం జీవించారంట. వాళ్ళు ఏ గ్రంథంలో నుండి వాక్యాలు తీసుకొని వాళ్ళు బోధిస్తున్నారో ఆ యొక్క వాక్య గ్రంథాన్ని మీరు ఫాలో అవ్వండి, దాన్ని నెరవేర్చండి, కానీ వారు జీవిస్తున్న జీవిత విధానం ప్రకారం వారి క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు దేవుడి వాక్యాన్ని చెబుతారు, కానీ వాళ్ళు చేయరు అని చెప్తున్నాడు. అందుకే దేవుడి వాక్యం ఏమి చెప్తుందంటే, నువ్వు వాక్యాన్ని ఎంత బోధిస్తావో, నువ్వు ఎంత తెలుసో, నువ్వు ఎంత చెప్తావో దాన్ని బట్టి కాదు నీకు పరలోక రాజ్యం అనేది. దేవుని వాక్య ప్రకారం నువ్వు ఏ విధంగా జీవిస్తావో, దేవుని యొక్క చిత్త ప్రకారం ఏ విధంగా తన వాక్యం మీద భయము భక్తి కలిగి విధేయత కలిగి నువ్వు సబ్మిట్ చేసుకొని దేవుడికి ఎప్పుడు నువ్వు విధేయత చూపి దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడి చిత్తంలో దేవుడి కృపలో నువ్వు జీవిస్తావో నీ కొరకే పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. అక్కడ శాస్త్ర పరిశీలన అనేవాళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తను వ్యతిరేకించిన వారు. వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించారు, కానీ దాని ప్రకారం వాళ్ళు జీవించలేదు. వాళ్ళు తల్లిదండ్రులు చూసుకునే విషయంలో కూడా తల్లిదండ్రులకు మనం చేయాల్సింది, మనం దైవార్పితమైన ఒక్క వర్డ్ మనం అంటే వాళ్ళకి ఏమి చేయనక్కర్లేదని వాళ్ళు సెలవిస్తారండి. అంటే వాళ్ళ వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు, కానీ వాక్య ప్రకారం మాత్రం వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అందుకే శాస్త్రుల యొక్క నీతి వేరు, పరిశీలన యొక్క నీతి వేరు, మన నీతి వేరు. మన నీతి ఏంటంటే కేవలము ఈ వాక్యము. మన నీతి, మన క్రియలు, మన నీతి క్రియలు, మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలంటే కేవలము దేవుని యొక్క చిత్తము ప్రకారం మనము జీవించేవారు మాత్రమై ఉండాలి. అందుకే దేవుడి శాస్త్రుల విషయంలో ఏమంటాడంటే, సున్నము కొట్టిన సమాధులని దేవుడి వాక్యం వారి గురించి మాట్లాడతాడండి. వాళ్ళు పైకి నీతి మంతులుగా పరిశుద్ధులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ హృదయం అక్రమముతోను, ద్వేషముతోను, అహంకారముతోను, గర్వములతోను, స్వార్థముతోను వాళ్ళు నింపబడి ఉంటారు. వాళ్ళు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళు పద్ధతులు, ఆచారాలు ఫాలో అవుతారు, వాళ్ళు దేవుని యొక్క వాక్యం ప్రకారం వారు జీవించరు అని దేవుడు వాక్య గ్రంథంలో దేవుడు అనేక సార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటాడండి. అందుకే శాస్త్రుల యొక్క నీతి వేరు, పరిశీలన యొక్క నీతి వేరు, మన నీతి వేరు. మన నీతి ఏ విధంగా ఉండాలంటే, మనం దేవుని వాక్య ప్రకారము తండ్రి మన కొరకు ఏమి చెప్తున్నాడు, ఏమి సిద్ధపరిచాడు, ఏ విధంగా మనం జీవించమంటున్నాడు, దేన్ని మన కొరకు దాచిపెట్టి ఉంచాడు, దేనిపైన మనం దృష్టి ఉంచాలో దాని కొరకు, దాని నిమిత్తము, దాని
దాని కొరకే మనం జీవించేవారుగా ఈ భూమి మీద ఉండాలి. తండ్రి చిత్తము నెరవేర్చే బిడ్డలమై ఉండాలి. తండ్రి నామాన్ని గణపరచే వారమై ఉండాలి. వాళ్ళు కేవలం మాటలు చెబుతున్నారు కానీ వాళ్ళ క్రియలు దేవుని సంతోషపరిచే విధంగా వాళ్ళు లేవు. అందుకే మీ యొక్క మాటలు, మీ తలంపులు నాకు దగ్గర, మీ యొక్క మాటలు నాకు దగ్గరగా ఉన్నాయి కానీ మీ హృదయం నాకు చాలా దూరముగా ఉన్నదని దేవుడు వాక్యము సెలవిస్తుందండి. మన యొక్క డే లైఫ్ లో మన క్రియలతో, మన మాటలతో, మన యొక్క జీవన విధానం ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ దేవుని నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హెచ్చించే వారే ఉండాలి. దేవుని కాని దాన్ని, దేవునికి వ్యతిరేకమైన దాన్ని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ తిరస్కరించే వారంగా ఉండాలి. దేవుడి విషయంలో ఏ ఒక్క బిడ్డ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. మన కొరకు దాచిపెట్టబడిన యొక్క ఉన్నతమైన స్వార్థము కొరకు ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే బిడ్డగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకే శాస్త్రుల నీతి వేరు, పరిశీలన నీతి వేరు. దేవుని వాక్యానుసారంగా జీవించడం ఎంత ధన్యత అండి మనకి. మన కొరకు దాచపెట్టిన యొక్క స్వాస్థ్యము మన విశ్వాసము ద్వారా ఏ యొక్క నూతన యెరూషలేము మనం చూస్తున్నామో ఆ యొక్క స్థితిని మా దినమున పొందుకున్న దినమున మనం ఎంతో సంతోషిస్తాము. ఈ యొక్క అశాశ్వతమైన ఈ జీవితంలో ఈ కష్టాలు, సమస్యలు, శోధన కాలంలో ఆ యొక్క ఉన్నతమైన స్వాస్థ్యాన్ని పక్కన పెడుతూ ఈ లోకములో అందరూ జీవించే జీవన విధానంలో మనం కొట్టుకొని పోకూడదండి. జ్ఞానము కలిగి, మెలుగు కలిగి ప్రతిదినము దేవుడి వాక్యముతో కనెక్ట్ అవుతూ, ప్రార్థనలో దేవుడి సన్నిధిలో జీవిస్తూ, దేవుడి వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని ఆత్మతో మనం నడుస్తూ మన కొరకు దాచిపెట్టిన యొక్క ఉన్నతమైన స్వాస్థ్యము కొరకు ప్రతి ఒక్క బిడ్డ పరిగెత్తే వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అండి.